ఒక పాత తాటాకు పాక. వర్షం కురుస్తోంది. మాధవుడు ఖాళీగా ఉన్న కంచు గిన్నెను చూస్తూ కళ్లల్లో నీళ్లతో కూర్చునున్నాడు. సుమతి, ఇక నా వల్ల కాదు. ఈ హోటల్ అని మనం పిలుచుకుంటున్న ఈ పాకను మూసేద్దాం. ఈరోజు ఒక్కరు కూడా రాలేదు. ఉన్న కాస్త పిండి కూడా అయిపోయింది. రేపు పొద్దున మన పిల్లలకి ఏం తినిపించాలి? అప్పుడే ధైర్యం కోల్పోతే ఎలాగండి? వర్షం పడుతోంది అంటే ఆకాశం మనల్ని ఆశీర్వదిస్తోంది అని అర్థం. ఆశీర్వాదమా? దారి పక్కనున్న ఈ గుడిసెలోకి బురద నీళ్లొస్తున్నాయి. బయట పెద్ద పెద్ద హోటళ్లున్నాయి. అక్కడ వెండి పళ్ళేల్లో భోజనాలు పెడుతున్నారు. మన దగ్గర చిరిగిన విస్తరాకులు కూడా లేవు. ఎందుకొస్తారు జనం మన దగ్గరికి? వాళ్ళొచ్చేది వెండి పళ్ళేల కోసం కాదు, ఆకలి తీర్చుకోవడానికి. భైరవుడి హోటల్లో అన్నం దొరుకుతుంది కానీ ఆత్మీయత దొరకదు. మన దగ్గరున్న ఆఖరి పిడికెడు బియ్యం పిండిని తీయండి. అందులో కొంచెం వాము, మరికొన్ని అడవి మూలికలు కలపండి. ఉన్న కొద్దిపాటి పిండితో ఏం చేస్తాను సుమతి? అది ఒక్కరికి కూడా సరిపోదు. అది ఒక్కరికి సరిపోతే చాలు. ఆ ఒక్కరు 10 మందికి చెప్పేలా మనం వండాలి. ఆ పొయ్యి వెలిగించండి. ఆ వాసన ఈ వర్షంలో కూడా ఊరంతా వ్యాపించాలి. ఆకలితో ఉన్నవాడు ఆ వాసనను వెతుక్కుంటూ మన గుడారానికి రావాలి. సరే, నీ మాటే వింటాను. కానీ ఇదే ఆఖరి ప్రయత్నం. ఇందులో కూడా మనం ఓడిపోతే నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాను. సుమతి చెప్పినట్టుగా మాధవుడు వంట మొదలు పెడతాడు. పొయ్యిలో కట్టెలు కాలుతుంటే ఒక అద్భుతమైన సువాసన చుట్టుపక్కల వ్యాపిస్తుంది. అప్పుడే ఆ దారిలో ఒక అధికారి తన బండిలో వెళ్తూ ఆగిపోతాడు. ఏంటి వాసన? ఎక్కడిది? నేను నగరంలో పెద్ద పెద్ద హోటళ్లలో తిన్నాను కానీ ఇలాంటి సువాసన ఎప్పుడూ అనుభవించలేదు. ఏముంది ఇక్కడ? రండి అయ్యా, ఇది పేదవాడి పాక. ఇక్కడ వజ్రాలు లేవు కానీ వనమూలికలతో వండిన ఆరోగ్యకరమైన బిర్యానీ ఉంది. నాకు ఆకలిగా ఉంది. ఏదైనా ఉంటే పెట్టండి, ఎంతైనా ఇస్తాను. అది అది అయ్యా, మా దగ్గరున్నది చాలా తక్కువ. మీకు సరిపోతుందో లేదో? కడుపు నిండా తినడం వేరు, మనసు నిండా తినడం వేరు. ఇది తీసుకోండయ్యా. ఇది మీ శరీరానికి బలంతో పాటు మనసుకి ప్రశాంతతను ఇస్తుంది అని అధికారి తిని ముఖంలో ఆశ్చర్యాన్ని చూపిస్తాడు. అద్భుతం! ఈ రుచి వెనక ఏదో రహస్యం ఉంది. మాధవ, నువ్విక్కడ ఉండాల్సిన వాడివి కాదు. రేపు నా కార్యాలయం నుండి మనుషులను పంపిస్తాను. అందరికీ ఇదే భోజనం కావాలి. ఇదిగో, ఈ 5,000 రూపాయలు ముందుగా ఉంచుకో అని అంటాడు. భైరవుడు తన పెద్ద హోటల్ ముందు నిలబడి ఉంటాడు. మాధవుడి పాక దగ్గర జనం పెరగడం చూసి వాడు రగిలిపోతాడు. నేరుగా మాధవుడి దగ్గరకు వస్తాడు. ఏయ్ మాధవ, నీకెంత ధైర్యం? నా హోటల్కి రావాల్సిన అధికారులను నీ పాకలోకి పిలుస్తావా? నీకిక్కడ వ్యాపారం చేసే హక్కు ఎవరిచ్చారు? భైరవుడు గారు, నేనెవరినీ పిలవలేదు. వాళ్లే ఆ వాసన చూసొస్తున్నారు. నేను చేసేది చిన్న పని. నీతో నాకేం పోటీ? పోటీ కాదురా, ఇది నా ఊరు. ఇక్కడ నేనే రాజుని. రేపటిలోగా ఈ పాకను తీసేయాలి. లేదంటే నా మనుషులు వచ్చి దీన్ని తగులబెడతారు. ఈ మురికి గుడిసెలో వండే వంట తింటే రోగాలు వస్తాయని నేను ఊరంతా ప్రచారం చేస్తాను. భైరవుడు గారు, రోగాలొచ్చేదే మా వంట వల్ల కాదు, మీ అసూయ వల్ల. మీరు భోజనాన్ని అమ్ముతున్నారు, మేము భోజనాన్ని వడ్డిస్తున్నాం. మీకంత నమ్మకం ఉంటే మన ఇద్దరిలో ఎవరి వంట బాగుందో ఊరి జనాన్ని అడగండి. బెదిరింపులెందుకు? నా వంటతో నీకు పోటీయా? సరే, రేపు పంచాయతీ ముందు పోటీ పెడదాం. ఊరి జనం ఎవరి వంట బాగుందని చెప్తారో చూద్దాం. ఓడిపోయిన వాళ్లు ఈ ఊరి నుండి వెళ్లిపోవాలి. సిద్ధమా? రాత్రివేళ మాధవుడు చాలా భయపడిపోతూ అటు ఇటు తిరుగుతుంటాడు. భయం వదలండి. వాడు వాడేవన్నీ డబ్బుతో కొన్నవి, మనం వాడేవి ప్రకృతి ఇచ్చినవి. వాడు చేసే భోజనం తింటే నిద్ర వస్తుంది, మనం చేసే భోజనం తింటే శక్తి వస్తుంది. కానీ పోటీలో జనం మెరుపు చూస్తారు కానీ ఆరోగ్యం చూడరు కదా. అందుకే మనం ఒక చిన్న ఎత్తుగడ వేయాలి. రేపు మీరు బిర్యానీ చేసేటప్పుడు నేనొక పొడి ఇస్తాను. అది బిర్యానీలో కలిపితే ఆ రుచి ఎవ్వరూ మర్చిపోలేరు. ఏంటా పొడి? అది మంత్రమా? అది మంత్రం కాదు. అది మన పొలంలో పండే ఎండుమిర్చి, ధనియాలు మరియు కొన్ని రహస్య మూలికల మిశ్రమం.
ఆ వాసనే మనల్ని గెలిపిస్తుంది. మీరు కేవలం మీ మనసు పెట్టి వండండి, మిగతాది నేను చూసుకుంటాను అని అంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. అది పోటీకి ముందు రోజు రాత్రి భైరవుడు తన మనుషులతో మాధవుడు పాకలోకి రహస్యంగా మనిషిని పంపిస్తాడు. ఎవరో అక్కడ దొంగలా ఎందుకొచ్చారు అని అంటుంది. ఆ మాటలకి ఆ మనిషి భయంతో నీటి కుండను పగలగొట్టి పారిపోతాడు. చూసావా సుమతి, వాడు నీటిని కూడా వదలడం లేదు. ఇప్పుడు మన దగ్గర మంచి నీళ్లు కూడా లేవు. పోటీ ఎలా మొదలు పెడతాం? ఆ కుండ పగిలితే పోనీయండి. వాడు మనల్ని ఆపాలని చూస్తున్నాడు అంటేనే మనం గెలుస్తున్నామని అర్థం. మనం ఊరి చివర ఉన్న పాత బావి నుండి నీళ్లు తెచ్చుకుందాం. ఆ నీటిలో ఉండే తీయదనం ఈ కుళాయి నీటిలో ఉండదు. వాడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఏమోనే, నాకైతే చాలా భయంగా ఉంది. మీరేం భయపడకండయ్యా, మనం ఎవరిని మోసం చేయలేదు. అంతా ఆ పరమశివుడు చూసుకుంటాడు అని అంటుంది. అలా మరుసటి రోజు ఉదయం అయింది. ఊరు మధ్యలో పెద్ద సభ. ఒకవైపు భైరవుడు తన వెండి గిన్నెలు, పట్టు వస్త్రాలు కట్టుకున్న వంటవాళ్లతో సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు మాధవుడు తన మట్టి పాత్రలు, కట్టెల పొయ్యితో ఉన్నాడు. ఊరు పెద్దలు తీర్పు చెప్పడానికి కుర్చీలో కూర్చున్నారు. చూడండి ఊరి పెద్దలారా, ఒకవైపు నా రాజభోజనం, మరోవైపు ఈ బిచ్చగాడి మట్టి కుండలలు. అసలు వీడు నా పక్కన నిలబడ్డమే నాకు అవమానం. వీడు వండే ఆ గడ్డిగాదం తింటే ఈ ఊరి జనం హాస్పిటల్ పాలవ్వడం ఖాయం. అయ్యా, ఇది రాజభవనం కాదు, ఆకలి తీర్చే చోటు. ఇక్కడ పాత్రల మెరుపు కంటే అన్నం పెట్టే మనసు ముఖ్యం. ప్రకృతి ఇచ్చే రుచిని మీరు డబ్బుతో కొనలేరు. పెద్దలారా, వంట అయ్యాక ఎవరు గెలిచారో మీరే చెప్పండి. కాని ఒక షరతు, వంట పూర్తయ్యే వరకు ఎవరు వంటశాల లోపలికి రాకూడదు. ఎవరి శక్తి ఏంటో వారి వంటకాలే చెబుతాయి. సరే, నా వంట గాలిలో మజాయిస్తుంటే నీ వంట పొగతో నిండిపోతుంది. మొదలు పెట్టండి. నా దగ్గర ఉన్న నెయ్యి వాసనకే ఈ ఊరు దాసోహం కావాలి. వంట మొదలైంది. భైరవుడు తన మనుషులతో రకరకాల కృత్రిమ రంగులు, మసాలాలు వాడుతున్నాడు. మాధవుడు మాత్రం సుమతి తెచ్చిన బావి నీటితో మట్టి పాత్రలో బిర్యానీ వండుతున్నాడు. సుమతి, వాడు చేసే వంట వాసన ఇక్కడి దాకా వస్తోంది. వాడు రకరకాల నూనెలు వాడుతున్నాడు. మన అన్నం అంత వాసన రావటం లేదు. నాకేమో చాలా భయంగా ఉంది. కంగారు పడకండి, వాడేవి కృత్రిమమైన సువాసనలు. అవి కంటికి కనిపిస్తాయి కాని కడుపుకు మేలు చేయవు. మనం వండేది ఆరోగ్యం. ఈ మట్టి పాత్రలో వండి దానంతటా అదే ఒక గొప్ప రుచిని సంతరించుకుంటుంది. ఇప్పుడు ఈ పొడిని అందులో కలపండి. ఇది రుచిని మాత్రమే కాదు, తిన్నవారికి అమితమైన బలాన్ని ఇస్తుంది. నీవు చెప్పినట్టే చేస్తున్నాను సుమతి. కాని ఆ భైరవుడు ఏదో మాయాజాలం చేస్తున్నట్టున్నాడు. జనమందరూ వాడి వైపు చూస్తున్నారు. జనం ఎప్పుడు పైమెరుపులు చూస్తారు, కాని నాలుక నిజమైన రుచిని గుర్తిస్తుంది. ఆకలితో ఉన్నవాడికి తృప్తి ముఖ్యం. అది మనమిస్తున్నాం. మీరు నిలకడగా ఉండండి అని అంటుంది. అలా కొద్దిసేపటికి వంటలు పూర్తయ్యాయి. ఊరి పెద్దల ముందు 2 రకాల బిర్యానీలు ఉంచారు. భైరవుడి బిర్యానీ రంగురంగులుగా ఆకర్షణీయంగా ఉంది. మాధవుడి బిర్యానీ చాలా సాదాసీదాగా ఉంది. చూడండి,